అందరికీ నమస్కారం. నేను మీ ఔటర్ రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా. ఈరోజు ప్రాంతీయత అంశం పైన ఒక ముఖ్య సమాచారాన్ని ఇవ్వాలనుకున్నాను మిత్రులారా. ఈరోజు ప్రాంతీయ ఫీలింగ్ అనేది ఉంటే అది ఎంత దూరమైనా పోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తున్నది ప్రాంతీయ ఫీలింగ్తోనే అన్ని రాజకీయాలు జరుగుతున్నాయి, అన్ని వర్గాల నినాదాలు వినిపిస్తున్నాయి. సో ఈ ప్రాంతీయ ఫీలింగ్ ఏ విధంగా ఉందంటే ఒక ఒక అంశంలో తెలియజేస్తాను. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో ఇక్కడ ఒక షాప్ ఓపెన్ చేయడానికి మార్వాడి అతను వచ్చారు. అయితే ఇదివరకే కొంతమంది వచ్చారు. అయితే ఈ మధ్యలోనే ఒక అతను షాప్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే అతని షాపు ఓపెన్ చేయడం ద్వారా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇక్కడ అన్ని రంగాలలో కమర్షియల్ వ్యాపారాలను వారి గుప్పిట్లో పెట్టుకుంటారని, వాటి ద్వారా ఇక్కడ ఉన్న వ్యాపారులకు ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ వ్యాపారులు గమనించారు. దాని ద్వారా అంటే చాలా ఏళ్ళ నుంచి ఈ వ్యాపార రంగాన్ని నమ్ముకొని ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వారు స్థానికంగా ఉన్న వాళ్ళకి అప్పులు ఇవ్వచ్చు, ఇతర ఏదో రకంగా వారితో ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ షాప్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో మెటీరియల్ తెలియదు. అంటే వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటి అంటే వీళ్ళు వేరే కంపెనీ నుంచి, అంటే సెకండ్ క్వాలిటీ కంపెనీ ద్వారా నుంచి తీసుకొచ్చే మెటీరియల్ను ఇక్కడ తక్కువ ఇవ్వచ్చు, హోల్సేల్లో ఇవ్వచ్చు. కానీ దానికి అట్రాక్ట్ అయిన ప్రజలు అవి తీసుకొని పోతారు. కానీ అది క్వాలిటీ ఉన్న వస్తువు అయితే కాదనేది వ్యాపారులు చెబుతున్నారు. ఏది ఏమైనా దాని ద్వారా ఇక్కడ ఉన్న వ్యాపారులు, అన్ని రంగాల్లో ఉన్న వ్యాపారులకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ సందర్భంలోనే వారు రాజకీయ నాయకుల చుట్టూ కూడా తిరుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు షాపులు పెట్టద్దు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకరి తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళు స్థిరపడిపోతారు, ఇతరులకు ఉపాధి కూడా ఇవ్వరు, వాళ్ళే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటారు షాప్లో అనేది వ్యాపారులు చెబుతున్న అంశం. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారులు దీనిపైన సీరియస్గా తీసుకున్నారు. ఇకపై ఇక్కడ ఉన్న వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దంటే ఇలాంటి వారు ఇక్కడ షాపులు పెట్టవద్దని వారు పెద్ద సంఖ్యలో వ్యాపారులందరూ ప్రతి షాపుకు ఒకరు పెద్ద సంఖ్యలో ఏర్పడి వారిని ఉండొద్దు, అలాంటి వారు రానియొద్దని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఇదివరకే వారు పలువురు ప్రజాప్రతినిధులను కూడా కలవడానికి వెళ్తున్నారు. మళ్ళీ రాజకీయ నాయకుల ద్వారా కలిసి మరి వాళ్ళకి వినతులు కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇలాంటి అంశాలను మరి రాజకీయ నాయకులు, మరి అధికారులు ఏ కోణంలో చూస్తారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ప్రాంతీయ ఫీలింగ్ అనేది చాలా అంటే ఏ స్థాయికైనా తీసుకుపోతుంది. అందుకే దీనిని అందరూ గమనించి ఏ స్థాయిలో ఉన్న దానిని అంతలోనే ఉంచడం మంచిది అనేది కూడా మేధావులు, విశ్లేషకులు చెబుతున్నారు. నేను మీ ఔటర్ రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా.